అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు చలో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన మీకోసం వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పార్రి జగన్ అంటే జనం జనం అంటే జగన్ ప్రతి ఒక్కరూ సారును చేసుకున్నారు ఓన్ బిస్కెట్ అయిన బాబు ప్లాన్ నో ఇవ్వద్దు అలా ఇవ్వద్దు ఇవ్వడానికి వెళ్ళేదంతే పటపటా పండ్లు కొరుకుతున్న మల్లారెడ్డి ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే రోడ్డు మీద రచ్చ చేసిన తాగుబోతులు కోపం చేసిండ్రు పోలీసులు రోగితో డాన్స్ చేసిన నర్సు సూపర్ ఉన్నది పర్ఫార్మెన్స్ నేనున్నాను అన్నాడు జగనన్న అన్నట్టే అధికారంలోకి వచ్చుడుతోనే పేదలకు అండగున్నాడు నేను విన్నాను అన్నాడు జగనన్న అధికారంలోకి వచ్చుడుతోనే విన్న సమస్యలన్నీ తీర్చిండు అందుకే కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు సీఎం జగనన్న ఒక్కసారి ఈ జనాన్ని చూస్తేనే అర్థం కావాలి జగన్ మామూలుగా ఒక లీడర్ను జనం ప్రేమిస్తారని తెలుసు కానీ మరీ ప్రాణం ఇచ్చే రేంజ్లో ప్రేమిస్తారని జగనన్న అభిమానులను చూస్తేనే తెలుస్తుంది చిన్న పెద్ద అనే తేడా లేదు అవ్వ తాతలకు అలసట లేదు అక్క చెల్లెమ్మల ప్రేమకు అంతే లేదు అన్నదమ్ములు తగ్గేదే లేదు ఇట్లా అందరికందరూ మేము సిద్ధం అనుకుంటూ జగనన్న బస్సు యాత్రకు బయలుదేరుతోని రోడ్లన్నీ నిండిపోతున్నాయి ఒక్కసారి ఈ బిల్డింగులు ఈ చెట్టెక్కిన జనాన్ని చూస్తేనే అర్థమవుతుంది జగనన్న మీద వీళ్ళకున్న అభిమానం ఆకాశం అంతా అని అట్లనే ఒక్కసారికి అన్నం చూడండి నేను జగనన్నను గలవాలి అని చెప్పి బస్ అంటే ఎట్లు ఉరుకుతున్నాడో ఇక ఈ అన్న చూపిస్తున్న ప్రేమను చూసిన జగనన్న బస్సు ఆపమని మరీ దిగొచ్చి అందరినీ కలిసిండి ఇట్లా వీళ్ళను మాత్రమే కాదు నిన్న మొన్న అంతకు ముందు జగనన్న కలిసిన జనాన్ని చూస్తే సీఎం అంటే ఇంత సింపుల్గా ఉంటారా బహుశా అది జగనన్నకు మాత్రమే సాధ్యం కావచ్చేమో అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు జగనన్న మీద వీళ్ళకున్న అభిమానం ముందు ఎండల ప్రభావం ఏమాత్రంగా అనిపిస్తలేదు చీకటి లెక్కల్లోకే రావట్లేదు అందుకే పూల వర్షం కురిపిస్తూ మరీ జగనన్నతో కలిసి ముందుకు పోతున్నారు వీళ్ళంతా ఇదంతా చూస్తుంటే ఇంత మంచి సీఎం దొరకడం ఈ జనం అదృష్టం అనుకుంటే ఇంతమంది ప్రేమను పొందడం నిజంగా జగనన్న తారీఖు వచ్చిందంటే చాలు వాలంటీర్లే ఇంటింటికి పోయి తలుపు కొట్టి మరీ అవ్వతాతలకు పెన్షన్లు ఇచ్చేటోళ్ళు అప్పుడు ఆ అవ్వతాతలు కూడా మస్తు సంతోషపడేటోళ్ళు ఎందుకంటే ఆఫీస్లో చుట్టూ తిరిగి పెన్షన్లు తెచ్చుకునుడు వాళ్ళతోని ఏడైతుంది చెప్పుండ్రి అందుకే ఇంటికే పింఛన్లు పంపిస్తున్న జగనన్నను వాళ్ళ ఇంట్లో మనిషి లెక్కనే చూస్తుంటారు కానీ అదే ఇప్పుడు చంద్రాలను ఆయన బృందం పుణ్యమా అని పెన్షన్లు ఇంటికి పోకుండా ఆగేసరికి అవ్వతాతలు మస్తు కోపం చేస్తున్నారు నాకు నాకు చూపు లేదు నేను వచ్చి వాళ్ళకి నేను రాలేను నా శాసకం టిఫిన్లు టీలు అక్కడ కట్టుకుని వెళ్ళి మేము ఎప్పుడు ఎత్తారో తెలియదు ఏ టైంలో ఎత్తారో తెలియదు కంచంలన్నాన్ని కాలుతోని అన్నట్టు చేసేసరికి టీడీపీ చంద్రాలు అలియాజ్ ఓర్వలేని బాబు మీద అవ్వాతాతలు దుమ్మెత్తి పోస్తున్నారు మరి కాదా 1వ తారీఖు నాడు పొద్దుగానే పింఛన్ డబ్బులు వస్తే వాళ్ళకి కావాల్సిన సామాన్లు మందులు కొనుక్కునేటోళ్ళు కానీ అదే ఇప్పుడు పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసి సచివాలయం చుట్టూ తిరిగే కాలం వచ్చింది ఇప్పుడు సచివాలయంలో పోవాలంటే మా శాత అవుతుంది సార్ జనము ఇస్తారో మీరు ఇట్లా పింఛన్ల కోసమే కాదు రేషన్ సరుకుల కోసం కూడా మళ్ళా లైన్లు కట్టే దుస్థితి ఏర్పడ్డది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుణ్యము
అవి చచ్చిన ఎన్ని ఆడస్తున్నారు ముసలోళ్ళందరూ. చెప్పు బాబు, ఈ అవ్వాతాతలకు ఏమని సమాధానం చెప్తావు? నీకు రాజకీయం చేసేందుకు వీళ్ళే దొరికినరా? ఈ వయసులో ఉన్నోళ్ళ దీవెనలు అందుకోవాలి గానీ వాళ్ళని కష్టపెట్టేటట్టు చేస్తే ఏమొస్తుందో చెప్పుండ్రి. ఇంచుమించుగా వీళ్ళ వయసుకున్నారు మీరు, అలాంటిది వాళ్ళని ఎందుకు బాబు ఇబ్బంది పెడతారు? అన్నట్టు చేసిందంతా చేసి ఇప్పుడు పింఛన్లు తీసుకుంటోళ్ళు వాలంటీర్లు అందరూ తిరగబడేసరికి లేదు లేదు మాకు ఏ పాపం తెలియదు అని అంటున్నారు. కానీ బాబు, వాలంటీర్లది బస్తాలు మోసే జాబ్ అన్నది మీరు కాదా? ఏం ఉద్యోగం అది? గోను సంచులు మోసే ఉద్యోగమా? గోను సంచులు మోసే ఉద్యోగమా? వాలంటీర్ల మనోభావాలు దెబ్బతీస్తట్టు మాట్లాడింది పవన్ కాదా? వాలంటీర్ స్కీమ్ ని పెట్టారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. వాలంటీర్లకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడింది లోకేష్ కాదా? ఇట్లా మాట్లాడేటివన్నీ మాట్లాడి పెన్షన్లు ఇంటికి రాకుండా చేసి ఇప్పుడు మళ్ళా సుప్పిని శుద్ధ పూసని అనే మాటలు మాట్లాడితే జనాలకు తెలియదు అనుకుంటున్నారా ఏంది? వాలంటీర్లను అడ్డుకోవాలని వేసిన ప్లాన్ రివర్స్ అవుడుతోని కూడి తిలబడ్డ ఎలుక లెక్క గిలగిలా కొట్టుకుంటున్నది ఎల్లో బ్యాచ్. పింఛన్ లాపిచ్చిన చంద్రబాబును అవ్వతాతలు శాపనార్థాలు పెడుతున్నారు. దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలనో తెలవక పిట్ట కథలు చెప్తున్నాడు అని అంటున్నాడు పేరుని నాని. వాలంటీర్ని పక్కన పెట్టండి అని ఉత్తర్వులు ఇవ్వగానే సంబరాలు చేసుకున్నారు. తుళ్ళింతలు కేరింతలు తెలుగుదేశం వాళ్ళందరూ. అదేం దిక్కుమాలిన తుళ్ళింతలు కేరింతలు, పింఛన్ డబ్బులు ఇవ్వకుండా చేసి మమ్మల్ని గోస పెడుతున్నాడు చంద్రబాబు అని బూతులు తిడుతున్నారు సార్ అవ్వతాతలు. అది ఊసి మళ్ళా ప్లేటు ఫిరాయించిండ్లు, మాకేం తెలియదు, మాకేం సంబంధం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇవాళేమో మామూలుగా అసలు తలుపు సందులో తోకబడిన కోతిలాగా తన్నుకుంటున్నారు. మరి పోయి అవ్వతాతల నోటికాడ బుక్క గుంజుకుంటారా ఎవరన్నా? అందుకే తోకదగిన బల్లి లెక్క తలుపు సందుల్లో తోకిరిగిన కోతి లెక్క గిలగిలా కొట్టుకుంటున్నారు. కెలుక్కోవటం ఎందుకు? తలుపు సందులో తోకెడతాం ఎందుకు? ఎట్లనన్నా చేసి పింఛన్లు ఆపుదాం అనుకున్నారు, కానీ కథ రివర్స్ అవుతుందని అనుకోలే చంద్రబాబు నాయుడు గారు. నువ్వు కాదు, నీ తల్లో జేజమ్మ దిగి వచ్చినా పెన్షన్లు ఆపటం ఎవడి వల్ల కాదు. ఆపాలే అని లొల్లి పెట్టిండు. మళ్ళా ఇప్పుడు ఇయ్యాలే అని గాయి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చూస్తే జాలేస్తుంది, అసహ్యం వేస్తుంది. మీకు జాలేసినా అసహ్యం వేసినా ఆయన మాత్రం ఎలక్షన్లు అయ్యేదాకా ఈ సోంటి స్కెచ్చులు వేస్తూనే ఉంటాడు. అక్కడ కేసినేని సార్ ఉన్నాడు. సార్, చంద్రబాబు గురించి మీరేం చెప్తారు? ఒక టిప్పర్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు తప్పని ఆయన పబ్లిక్ మీటింగ్లో అవగాహన చేశారంటే పేదల పట్ల ఆయనకు ఉన్నటువంటి భావన మీరు అర్థం చేసుకోవాలి, పేదలందరూ కూడా. అసలు వైసీపీ వాళ్ళు ఒక టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇస్తే చంద్రబాబుదేం పోయింది? ఆయన తన పార్టీ టికెట్లు ఎవరికి ఇచ్చిండు, ఎట్లిచ్చిండు? క్యాష్ కొట్టు టికెట్ పట్టు స్కీమ్ అన్నమాట. ఆషాఢం ఆఫర్ లెక్క మంచిగానే ఉన్నది చంద్రబాబు స్కీము. అవును గాని జనసేనలో కూడా ఇసొంటి ఆఫర్ ఉన్నదా సార్? ఇప్పుడు 10 ఏళ్ళు పాపం పోతిన మహేష్ అనే బీసీని వాడుకున్నాడు. అవును సార్, ఆయనకే టికెట్ ఇస్తాడని అనుకున్నారు సార్ అందరూ. మరి వాళ్ళు తీసుకెళ్లి బీజేపీ అభ్యర్థి ఒక మల్టీ మిలియనరు ఏదైతే ప్రైవేట్ జెట్లో తిరిగేటువంటి సుజనా చౌదరికి ఆ సీట్ అమ్ముకున్నాడు. ఎవరు అమ్ముకున్నారు? ఎవరో పవన్ కళ్యాణ్. అంటే జనసేనలో కూడా క్యాష్ కొట్టు టికెట్ పట్టు ఆఫర్ ఉన్నదా? మొత్తానికి రెండు పార్టీలకు గిరాకీ బాగానే ఉన్నట్లున్నది. తాగుబోతులు క్వార్టర్ గుద్దిండ్రంటే చాలు ఇక నా అంత మొగోడు ఈ భూమి మీద భూతద్దం పెట్టేదికినా ఉండడు. రాండ్రా చూసుకుందాం, నేను ఇది అనుకుంటా ఓ రచ్చ చేస్తారు. ఏం సోయి ఉండదు వాళ్ళకి, అంతే మత్తే. అలాంటి టైంలో పోలీసులు కలిసినా మీరెవరు అసలు అని వాళ్ళనే అడుగుతారు. అట్లనే జరిగింది గీడో కాడ. ఈయన తాగుబోతు ముఖంలో ఖాళీ క్వార్టర్ సీసా గుచ్చ తాగిన మత్తుల పోలీసుని దొబ్బుతున్నాడు. ఏం సోయి ఉన్నది వీనికి? ఒంటి మీద గుడ్డ సోయి కూడా లేదు. అందుకే ఇట్లా రోడ్డు మీద తాగి రచ్చ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో ఖమ్మం వరంగల్ మెయిన్ రోడ్డు మీద ఇట్లా ఇద్దరు సీసవాలుగా తాగి రోడ్డు మీద లొల్లి పెట్టుకున్నారు. ఈయనకి నిల్చో వస్తలేదు, ఆనికి నిల్చో వస్తలేదు. ఇట్లా ఇద్దరు కొట్టుకుంటుంటే పోలీసులు వచ్చి ఆగుండ్రావయ్య అని ఆపుదామని చూస్తే ఈయన బలుపు చూడండి పోలీస్ సార్ మీదనే చేయేస్తున్నాడు. ఇక వీని ఫ్యూచర్ ఏందో అర్థమవుతున్నది మనకు. కానీ వారి ఎందుకురా బగ్గవాలుగా తాగి ఇట్లా ఇజ్జత్ తీసుకుంటారు? ఇట్లనే తాగి ఊగినరా అంటే రోడ్డు మీద పడి నిండు బీర్ సీసా వక్కలైనట్టు అదే రోడ్డు మీద మీ బతుకులు ఆగమైతాయి. జర మారుండ్రా, మీకోసం కాకపోయినా మీ ఇంట్లో కోసం అన్న మారండి. నిన్నగాక మొన్ననే మార్చి నెల అయిపోయింది, కానీ ఎండలు మాత్రం ఎట్లున్నాయంటే వామ్మో బయటికి వెళ్తే చెంప కురికి సరిచినట్టే చేస్తున్నాయి. కూలర్ బంద్ చేసినా పుసుక్కున కరెంటు పోయినా ఒళ్ళు బగ్గ మండిపోతున్నది. ఇక మధ్యాహ్నం పూట ఎటన బండి మీద వెళ్తే చాలు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కండ్లు పిట్ట కండ్లు అయినట్టే అవుతున్నాయి.
అట్లున్నాయి మరి ఎండలు. ఏమెండలు రయ్యా, అబ్బబ్బబ్బబ్బబ్బా! నిజామాబాద్లో నిప్పులు ఎరుగుతున్నాయి, మెదక్లా మంట పుట్టిస్తున్నాయి, నల్గొండలో నెత్తి వల్గు కొడుతున్నాయి, కరీంనగర్లో కాక రేపుతున్నాయి. ఇక ఖమ్మంలోనైతే కనకనమని మండుకుంటా కళ్ళల్లో కారం పెడితే మండినట్టే ఒళ్ళంతా మంటలు పుట్టిస్తుంటే వరంగల్ జిల్లాలో వడదెబ్బకు వామ్మో వాయ్యో అనే పరిస్థితులు వచ్చి మనిషికి చిరాకు తెప్పిస్తున్నాయి. ఆఖరికి అడవుల జిల్లా ఆదిలాబాద్ లో కూడా ఆగమేఘాల మీద సూరన్న సురుకలు పెడుతుంటే పట్నంలో పబ్లిక్ పర్సన్ అవుతున్నారు. పొద్దున 10 దాటితే ఏ జిల్లాకు పోయినా ఏ పట్టణానికి పోయినా రోడ్ల మీద అడపదడప జనాలే తప్ప ఎవ్వరు ఎక్కువ బయటకు వస్తలేరు. ఇక ఒంగోలు నెల్లూరు జిల్లాలలోనైతే ఇంకెక్కువ చంపుతుండేసరికి జనాలు ముంజకాయలు నిమ్మకాయ షర్బతు పుచ్చకాయలు తిని చల్లబడుతున్నారు. మరి మార్చిలో మాడవాళ్ళు కొట్టి ఏప్రిల్లో ఏడిపిస్తున్న ఎండలు మే నెలలో ఎంత మెంటలు తెప్పిస్తాయో ఏం కథను. కానీ జనాలు ఆగమాగమవుతున్నారు. ఇక రేకులింట్లు ఉండేటోళ్ళు మిట్ట మధ్యాహ్నం రోడ్ల మీద ఉండేటోళ్ళ బాధలు అయితే వర్ణనాతీతం. ఏసీలు కూలర్లు ఫ్యాన్ల కింద ఎంతో కొంత సౌలతులున్న మనమే ఇంత పర్సన్ అవుతుంటే పిట్టలు కుక్కలు అడవిల జంతువులు దూపకి ఎంత ఇబ్బంది పడుతున్నాయో వాటికే తెలవాలి. కానీ ఓ జనాలు ఇంటి మీద చిన్న చిన్న గిన్నెలల్లో మంచినీళ్ళు పెట్టి వాటి దాహాన్ని తీర్చుర్రి. సరేనా? పార్లమెంటు ఎన్నికల్లా కారు పార్టీ తరపున ప్రచారం పెద్ద లీడర్లందరిది ఒగెత్తైతే మాజీ మంత్రి మాటకారి మల్లారెడ్డిది ఇంకో ఎత్తు. అప్పట్లా మల్కాజ్గిరికి ఎంపీగా పనిచేసుడుతోని ఎక్స్పీరియన్స్ అంత ఉపయోగించి జోరుగా మీటింగులు పెట్టి కారు లీడర్ను గెలిపించేటందుకు బాధ్యతలు భుజానేసుకున్నాడు. మరి ఇయ్యాల ఎక్కడ మీటింగ్ పెట్టిండో ఏం మాట్లాడిండో ఒక్కసారి మల్లికాకతోని మాట్లాడొద్దాం పాండ్రి. మల్లన్న నమస్తే. మల్లన్న నువ్వు వేరేటోళ్ళకు ప్రచారం చేసుకుంటా నీకు నువ్వే నినాదాలు చేసుకుంటావేందే? ఇదెక్కడి కథ? మీ నాయన నోములు నోస్తే పుట్టినందుకు జై మల్లన్న అని నినాదాలు చేస్తావా? పుసుక్కున మీటింగ్ వండిన తునుకలు మొత్తం నువ్వే తినలేదుగా. ఆగో అట్లా నవ్వుతాడు అంటే తినవా? పాదాభివందనమా? ఎవరికి పాదాభివందనం? ఎందుకు పాదాభివందనమే అన్నా? ఓ అన్నా ఏందే అట్ల పండ్లు కొరుకుతావు? ఎవరి మీద నన్నా పగవించుకున్నావా? కార్యకర్తలు ఊసుంటలేరని పండ్లు కొరుకుతున్నావా? సరే, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లున్నదే? కాంగ్రెస్ వచ్చింది మంట మండుతున్నాయి ఆ ఎండలు కూడా. మామూలు ఎండలు కాదు నాయనా. ఓహో, ఎండ దెబ్బ కొట్టి పరేషాన్ అవుతున్నావా? పాపం నేపమంతా కాంగ్రెస్ మీదకి నడతవేందే? కథ సల్లగుండా రాజకీయం మాట్లాడమంటే అన్ని జోకులు చేస్తున్నావు. జరాగు, నువ్వు కూసోని మంచినీళ్ళు దాగు. ఇప్పుడు కేటీఆర్ సార్తోని మాట్లాడదాం. సార్, ఈ నడుమ రేవంత్ రెడ్డి మిమ్మల్ని గట్టిగా కలవరిస్తున్నాడు, ఎందుకంటారు? ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, పొంకనాల పోతిరెడ్డి. ఓ సారు, అట్లా అనకుండ్రి. అసలుకే రేవంత్ రెడ్డికి కోపం ఎక్కువ. మొన్ననే మానవ బాంబులు అయితమని అన్నాడు. నల్గొండ బాంబు ఉన్నది, ఇంకో దిక్కు ఖమ్మం బాంబు ఉన్నది. అమ్మ బాబోయ్, సార్ అంతా రివర్సులు వస్తున్నాడు. మల్కాజ్గిరిలో ఎట్లున్నది సార్ మీ రాజకీయం? మన పోటీ కాంగ్రెస్ తో లేదు మల్కాజ్గిరి పార్లమెంట్ లో. మరి ఎవరితోని సార్? ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది. మీ 3 పార్టీల నడుమ ట్విస్టులు మామూలుగా లేవు సారు. పువ్వు పార్టోళ్ళు కారు పార్టీ ఏం లేదు, అంత కమలం కాంగ్రెస్ పార్టీతోనే అంటున్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కమలంతోనే పోటీ అంటున్నారు, మీరేమో ఇట్లా అంటున్నారు. చూద్దాం. ఆ మోకం చూస్తుంటే మళ్ళేదో పెద్ద స్కెచ్ చేస్తున్నట్టున్నాడు. అయ్యా ఇంద్రబాబు గారు నమస్తే. ఏంటమ్మా ఏంటనే గోలా? ముత్తుత్తగానే ఎందుకట్లా కష్టమంటున్నావు? బీపీ తగ్గించే రింగు పెట్టుకోలేదా చేతికి? అంటే ఏంటి అంతలా ఆలోచిస్తున్నారా అని? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మన మేధస్సుకు పదన పెట్టి ఒక ప్లాన్ వేశాం. దాని గురించి ఆలోచిస్తా ఉన్నాను. హలో నిమ్మ చెక్క ఏం చేస్తా ఉన్నావు? ఏంటిది? నీకంత పెద్ద ప్రాజెక్ట్ అప్ప చెప్తే ఇంట్లో కూర్చొని నిమ్మరసం తాగుతా ఉన్నావా? అలా కాదు, నేను చెప్పింది చెయ్యి. అర్జెంటుగా వెళ్ళి ఒక పిటిషన్ వేయి, కమిషన్కి కంప్లైంట్ చేయి, మన మొత్తం సర్కిల్ని వాడేసాయి. అర్థమైందా? ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. కానివో. వామ్మో, ఏంది సార్ ఈసారేదో భారీ బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్లా పెద్ద స్కెచ్ చేస్తున్నట్లున్నారు కదా? ఎవరికి స్పాట్ పెడుతున్నారు? టార్గెట్ వాలంటీర్
అంటే వాలంటీర్లను తరిమేస్తాం. ఎప్పుడు మా మెయిన్ టార్గెట్ వాలంటీర్లే. పిచ్చా సార్ మీకేమన్నా ఊరుమూరిమి మంగళం మీద పడ్డట్లు వాళ్ళేమన్నారని ఇప్పుడు మిమ్ములా? వాళ్ళే నాకు కొంప ముంచేలా ఉన్నారు. అందుకే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా వాళ్ళని అడ్డుకునే ప్లాన్ చేశారు. ఆల్రెడీ మా నిమ్మ చెక్క అదే పనిలో ఉన్నారు. ఎందుకు సార్ వాళ్ళ మీద మీకు అంత కచ్చి? వాళ్ళు ఏం తప్పు చేసిండ్రని? నెల 1వ తారీఖున ఇంటింటికి పోయి అవ్వతాతలకు పింఛన్లు ఇచ్చొస్తారు, రేషన్ ఇస్తారు, ఇంకా ఏమన్నా పథకాలుంటే అందిస్తారు. ఇవ్వద్దు, అలా ఇవ్వద్దు, ఇవ్వడానికి వెళ్ళేదంతే. ఇవ్వద్దనుడు తప్పు కదా. పింఛన్ పైసల కోసం పాపం చాలా మంది అవ్వతాతలు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు మీరు ఇట్లా కాలడ్డం పెడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఆలోచించిండ్లా? వాట్ ఐ యామ్ సేయింగ్, వాలంటీర్లు ప్రజల ఇళ్లలోకి వెళ్ళడానికి వీల్లేదు, పెన్షన్లు ఇవ్వడానికి వీల్లేదు, రేషన్ ఇవ్వడానికి వీల్లేదు. దట్ ఈస్ మై స్కెచ్, దట్ ఈస్ మై ప్లాన్. ఎస్, ఒక్క నిమిషం. హలో నిమ్మ చెక్క, చెప్పు. ఏంటి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా ఆర్డర్స్ వచ్చాయా? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా మంచి పని చేసాం. ఎస్, సాయంత్రం ఇంటికి రా, ఇంటికి వచ్చి ఒక సూట్ కేసు తీసుకెళ్ళు. ఓకే, అన్నంత పని చేసినట్లున్నారు కదా. ఇప్పుడు 1వ తారీఖు అవ్వతాతలకు పింఛన్లు ఎట్లిస్తారు సార్? ఎలా ఇస్తారో నేను చూస్తాను. 6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలనున్న ముసలమ్మను కొట్టినట్టు అవ్వాతాతలను ఆగం పట్టిస్తే పాపం వాళ్ళు ఏం కావాలి చెప్పుర్రి? వాట్ ఐ యామ్ సేయింగ్, జస్ట్ ఎ మూమెంట్. హలో బిచ్చన్న, మన ప్లాన్ వర్కౌట్ అయినట్టేనా? ఏంటి తిడుతున్నారా? మీరేం చేస్తున్నారు? మీరు కూడా ఎదురుదాడి చేయండి, రీఅటాక్ చేయండి, ప్రతిదీ నేనే చెప్పాలా? చేయండి. ఓకే, ఎస్, ఏం చెప్తా ఉన్నాను. ఒక్క నిమిషం, ఇంకొక ఫోన్. హలో దత్తపుత్ర, ఏంటి పరిస్థితి? ఏంటి మనల్ని బూతులు తిడుతున్నారా? ఓటు వేయమంటున్నారా? ఏంటి ఏదో ఒకటి చెప్పండి. అసలు మన తప్పేం లేదని చెప్పి ప్రచారం చేయండి. ఒక్కసారి మన రాధాకి అలాగే డ్రామోజీకి ఫోన్ చేసి రీఅటాక్ చేయమని చెప్పండి. ఓకే, ఏమైంది సార్? వాలంటీర్ల మీద నేను వేసిన ప్లాన్ రివర్స్. మా వాళ్ళు ప్రచారానికి వెళ్తే పెన్షన్లు ఎందుకు ఆపేశారు అని ప్రజలు మమ్మల్ని బూతులు తిడుతూ ఉన్నారంట. దిస్ ఇస్ వెరీ దారుణం. ఎస్, వెరీ దారుణం. మరి లేకపోతే అవ్వతాతల మీదనా మీ ప్రతాపం? వాలంటీర్ల మీద పగబట్టి వాళ్ళని ఆగం చేస్తారా? మంచిగా అయింది, మీకు ఇట్లనే కావాలి. ఏంటి నిమ్మ చెక్క, మన ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఏం చేస్తున్నావు నువ్వు? ఎప్పుడు ఇంతే, ఒక్క పని సరిగ్గా చేయవు. పెట్టాయి ఫోను, పెట్టాయి. పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదే. మరి లేకపోతే ఆ అవ్వాతాతలకిచ్చే పింఛన్లు అందకుండా చేసి వాళ్ళని అరిగోస పెడతారా? కొంచెమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలి కదా. ఏం ఇంటెలిజెన్సో ఏమో వీళ్ళది. కొందరు పోకిరి పోరలకు బండి కొన్నప్పుడు ఒక సైలెన్సరు, ఆటంకా ఇంకో సైలెన్సరు. అవసరాలకు తిరుగుడు తక్కువ, అనవసరంగా తిరుగుడు ఎక్కువ. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, రద్దీగా ఉండే రోడ్ల మీద జనాలకు చుక్కలంటే చుక్కలు చూపిస్తూ భయపడే ఉపాయం చేస్తున్నారు కదా. ఆగో వాళ్ళందరినీ దొరకబట్టి బండ్ల సైలెన్సర్లు ఊడవీకి పోలీసులు ఏం చేసిండ్రంటే బడేల్ మని బర్ర సౌండ్ చేస్తూ భయపెట్టిస్తున్న సైలెన్సర్ల కుతిక విసికి రోడ్ రోలర్తోని పండబెట్టి దొక్కిచ్చిండ్రు పట్నం నార్త్ జోన్ పోలీసులు. ఈ నడమ కొందరు బట్టెవాజగాళ్ళు హెచ్చరికానికి బండ్లేసుకొని బయటికి వచ్చి ఎగ్జామ్లకు పోతున్న పిల్లల ముందే కటింగ్లు ఇస్తుంటే స్పెషల్ డ్రైవ్లు చేపట్టిన పోలీసులు 10-15 రోజుల్లో 1000 బండ్లను దొరకబట్టి ఫైన్ వేసిండ్రు. ఆ సైలెన్సర్లను వీకి పనికి రాకుండా చేసిండ్రు. కానీ కొందరు పోరాళ్లకు ఎందుకో ఏమో మరి చేతులకు బండి వస్తే పూనకాలు ఊకుంటా రచ్చ ముంగటేసుకుంటారు. పోలీసులు ఇంతగానం వార్నింగ్ ఇస్తున్నా ఇటు చూడండి పోరాళ్ళు అక్కడనే ఎట్లా ఎక్స్ట్రాల్ చేసింది. బాగా అయిందా? ఎందుకు రావారు ఇదంతా? బండి ఉన్నది మంచిగా ప్రయాణం చేసేటందుకు, అవసరాలు తీర్చుకునేటందుకు. ఉన్న పని చేసుకొని గమ్మునుండక ఎందుకు లేనిపోని పీకులాటలు ముంగటేసుకుంటారు, కేసుల పాలవుతారు. కొందరికి ఎంత చెప్పినా వినరు. ఏందో మరి ఇనకుంజేమున్నది, చెప్తినను అని చెడంగా చూడాలి అన్నట్టు ఇగో ఇట్లా చూడవలసి వస్తుంది. మొన్నట్లా థ్రెడ్మిల్ మించి జారిపడ్డది కదా మమతా బెనర్జీ మేడం. అప్పుడు నొసలుకు దెబ్బ తాకితే రక్తం కూడా వెళ్ళింది. అయితే ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకున్న మేడం మళ్ళా జనం బాట పట్టింది. జనాన్ని కలుసుడే కాదు, వాళ్ళతోని కలిసి స్టెప్పులు కూడా వేసింది.
మమతా మేడం సార్, మమతా మేడం అంతే. ఓ జోరుగా హుషారుగా తీన్మార్ రేంజ్ స్టెప్ లేకున్నా గాని మేడం రేంజ్ లా ఈ అమ్మలక్కలందరితోని కలిసి ఇట్లా ట్రెడిషనల్ స్టెప్పులు వేసింది. మామూలుగా ఇట్లా మేడం డాన్స్ చేసుడు కొత్తేం కాదనుకోండ్రి. కాకపోతే ఇట్లా దెబ్బ దాకి కోలుకున్న తర్వాత ఇదే ఫస్ట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జల్పైగురి జిల్లాల తుఫాన్ ఎఫెక్ట్ ఏ రేంజ్ ఉన్నది అనేది చూసేతందుకు పోయి అక్కడ ఇట్లా గిరిజన అన్నలు తమ్ముళ్ళు డ్రమ్స్ వాయిస్తుంటే మేడం ఇట్లా డాన్స్ చేసింది. ఇక మమతా మేడం డాన్స్ ఇట్లుంటే గీడో దవకాన్లా నర్సు ఓ పేషెంట్ తోని కలిసి స్టెప్పులేసింది. ఓష్ని నర్సు పేషెంట్ తోని డాన్స్ చేసుడేందని పరేషాన్ అవుతున్నారా? అసలు విషయం తెలిస్తే మీరే గ్రేట్ అంటారు. ఇది కొలంబోలున్న దవాఖానా. ఈ పేషెంట్ కు క్యాన్సర్ ఉన్నది. అయితే కీమోథెరపీ చేస్తున్నప్పుడు రోగిని హ్యాపీగా ఉంచేతందుకు ఇట్లా ఆయనను పట్టుకొని బెడ్ ముందే స్టెప్పులేసింది. ఇప్పుడు ఈ వీడియో క్లిప్పును ఇంటర్నెట్లకు వదిలితే ఇరుగమరుగా వైరల్ అవుతున్నది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు నర్సు డాన్స్ ను ఆమె మంచితనాన్ని మస్తుగా తారీఫ్ చేస్తున్నారు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దున 8:30కు. ఉంటాం మరి.